హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై రెసిపీ తయారీ విధానం చూసేస్తామండి. చిన్న ముక్కలుగా కాకరకాయని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటూ దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. అందులోకి కరివేపాకు, ఒక వెల్లుల్లి లేక 2 వెల్లుల్లి రబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై కావాలి, మీడియంగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అందులోకి పెద్ద సైజు 2 టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. సన్న ముక్కలుగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్తోనే ఫ్రై చేయాలండి. అందులోకి తగినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటూ అందులో గుజ్జు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు టమాటో అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయినాయి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ టైంలో కారం వేసుకోవాలండి. మాకైతే 1 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు 2 వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, అందులోకి యాడ్ చేసేసుకోవాలి. కాకరకాయని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాంట్లో గుజ్జు తీసుకుంటూ ఇలా తక్కువ తీసేయాలండి. ఆ గుజ్జుని మాత్రం మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ కొంచెం ఒక గ్లాస్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఇప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసేసాను. దీనికి తగినన్ని వాటర్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది, అంతవరకు మనకు ఫ్రై చేసుకోవాలి ఉంటుంది. ఈ రెసిపీ అయితే రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగానే ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.